ఆ పుట్టిన చెల్లికి ఇష్టం లేదు, ఆ తోడ పుట్టిన అప్పల చెల్లికి ఇష్టం లేదు. ఆ అన్నలు ఏమన్నారు తెలుసా? ఇదిగో ఆ కాపురాన్ని వాళ్ళ ప్రేమ జంటనే మేము విడదీయబోతున్నాం భార్యలతో చెప్తున్నారు. ఈ విషయం ఎక్కడ చెప్పదు. ఒకవేళ చెప్పారు అనుకో పెద్దగా ఏం జరగదు. ఏం జరిగింది? మాకు రెండో పెళ్లి జరిగింది అన్నారు. పెద్దగా ఏం జరగదు అంటే అర్థం ఏంటి? ఈ విషయం ఎక్కడైనా తెలిస్తే మీరు అనవసరంగా చచ్చిపోతారు. జాగ్రత్త. మీరు చచ్చిపోయిన తర్వాత మేము మట్టుకు ఎంచుకుంటాం, మాకు రెండో పెళ్లి జరిగింది. లోకంలో ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తాయి. అలాంటి విషయాలు ఎదుర్కొని చివరికి ఏమైపోయారంటే దేవుని ప్రేమ ముందు నిలవలేక ఓడిపోయారు. ఆమేన్. హల్లెలూయా. కానీ సమాధానకరమైనటువంటి వివాహ జీవితం దేవునికి ఇష్టమైంది. ఇరుపక్షాల సమాధాన పడాలి. వారి తల్లిదండ్రులు వీరి తల్లిదండ్రులు ఇష్టపడేంత వరకు ఏ మనిషి అయినా సరే లేచిపోవటం ఉండకూడదు, ప్రేమించడం ఉండకూడదు, వారు సొంత నిర్ణయాలు తీసుకోవటం ఉండకూడదు. అది దేవుని చిత్తం కాదు. జారత్వము అనే పాపానికి బంధకాలు అవి. జారత్వం అంటే పెళ్లి కాకుండానే పరుగులెత్తడం. పెళ్లి కాకుండానే పరుగులెత్తడం ఏ టైంలో వెళ్తారమ్మా? కపోజ్ పక్షి ఏ టైంలో తిరిగింది? రాత్రులు తిరిగింది. ఈ ప్రేమించుకున్న వాళ్ళు ఏ టైంలో వెళ్ళిపోతారు? మరి వీళ్ళు ఏమనాలా? పొగలు వెళ్తారు, రేతులు వెళ్తారు. వీళ్ళు ఏ పక్షులు? పావురాడా కపోజ్ పక్షులా? కపోజ్ పక్షి యొక్క ప్రవర్తన ఎలాంటిది? అది నోటితోనే తిరిగింది. దేంతో తిరిగింది? దేంతో మళ్ళీ మూత్ర ద్వారా దేని పండు వెళ్ళింది? మళ్ళీ నోటి పండే. అలాంటి పనికి మాలిన పని అందులో ఉందా? అర్థమైందా? సమాధానంతో ఏ కులమని చూడొద్దు, ఏ మతమని చూడొద్దు, ఎవరినైనా ఇష్టపడచ్చు. కానీ ఇరుపక్షాల సమాధాన పడాలి. అప్పుడే ఆ వివాహానికి మనం ఇష్టపడాలి. ఆమేన్. అది కాకుండా జరిగితే అది దేవుని చిత్తం కాదు కనుక దేవునికి వ్యతిరేకంగా నడిచిన వాడితో మళ్ళీ మాట్లాడటానికి మీ మనసు ఇష్టపడకూడదు. దేవునికి వ్యతిరేకంగా జరిగేదాన్ని ఏదైనా కపోజ్ పక్షులు లాంటి మనస్తత్వం ఎదుర్కొండా అది దేవుని చిత్తం కాదు కనుక దాని విషయంలో జాగ్రత్తగా ఎడంగా ఉండాలి. దుష్టుడికి దూరంగా పారిపో. కపోజ్ పక్షికి దూరంగా పారిపో. పావురాయికి దగ్గరగా నడిచిరా. పావురాలకు దగ్గరగా నడవాలి. కపోజ్ పక్షులకు దూరంగా ఉండాలి. కాకులకు దూరంగా ఉండాలి. కాకులు అంటే ఎవరు? లోకస్తులు. ఆమె లోకులే కాకులు. లోకంలో వాడికి అన్ని ఏమైనా సరే, పాపమైనా సరే, పుణ్యమైనా సరే, ఎస్ ఐ యామ్ రెడీ అంటారు. అంతే. కాకి ఏం రెడీ? కాకి ఏం రెడీ? ఏ ఇంటి ముందు పెట్టినా నేను రెడీ. ఆ గిన్నెలో తవ్వుకొని తీసుకొని వెళ్ళిపోతా. పావురాయి ఆమేన్. పావురాయి పరిశుద్ధమైన దానిని ఎత్తుకునింది. తొందరపడి తినదు. మంచిగా ఉండే ఆహారాన్ని ఏరుకునేది, కోరుకునేది, అది మాత్రమే తింటుంది. పావురాయి లక్షణమే దేవునికి ఇష్టమైన లక్షణం. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురము రూపము వలె యేసు మీద నిలబడ్డాడు వచ్చి. ఆమేన్. దినాల్లో కాకిని వదిలిపెట్టాడు. నీటి మట్టం ఎక్కడ దాకా ఉందో చూసి రమ్మని పంపించిన కాకి ఏమైపోయింది? అక్కడే బరాల దగ్గర ఉండి పీక్కొని తింటా ఉంది. వెళ్ళింది రాలా, కబురు తెత్తానికి పంపించిందని రాలా. అప్పుడు పావురాయిని వదిలిపెడితే ఏం తీసుకెళ్ళింది? ఒలివ కాడ ఒక ముక్క తీసుకెళ్ళి అక్కడ పెట్టింది. అంటే చెట్టుల కిందకి నీరు దిగిందని సాక్ష్యం ఇచ్చింది పావురాయి. ఆమేన్. పక్షుల్లో రకాలు ఎలా ఉన్నాయో మనుషుల్లో కూడా రకాలు ఎలా ఉండాలి. అయితే నువ్వు ఏ మనిషిలా ఉండాలంటే దేవుని వాక్యములకు కట్టుబడిన వ్యక్తిగా ఉండాలి. చాలా మంది అడిగారు, మీ అమ్మాయి వస్తుందా, ఫోన్ చేస్తుందా, పలకరిస్తుందా, ఏనాడన్నా అని. ఫోన్ చేసే దమ్ము కానీ గుండె దగ్గర కానీ అక్కడి నుంచి పెద్దల సమక్షంలో పెళ్లి జరిగిస్తే తీరితే దానికే గౌరవం ఉంది, దానికే మర్యాద ఉంది. ఇష్ట ప్రకారం చేస్తే మర్యాద. ఆమేన్. పొరపాటున
నోరు తెరిచి ఎట్లా ఎప్పుడన్నా మాట్లాడిందా, కలిసిందా? ఈ ముచ్చట్లో ముసలోడు ముచ్చట్లు అమ్మబడి పెట్టింది. అందుకే ముసలమ్మ ముచ్చట్లు ఏం పెట్టి మనం ఏం పెట్టలేదు, కట్టి పెట్టం. అలా డబ్బులు అయితే బయట చెందిన కట్టి ఏమి లేకుండా దాపుతాం. పొడిసే ఇవి కట్టు, ఇవి పెట్టు, అవి పెట్టు, ఇవి కట్టు. ఎగితే నీకు ముసలమ్మ ముచ్చట్లు వచ్చారా, మాట్లాడారా, కలిసారా? ఇంకొక మాట ఉంది, రెండు కాళ్ళు పట్టుకుని బతిమలాడుతాను, నా తండ్రిని క్షమించమని అడుగుతానని చెప్పి ఆ మాట నా దగ్గరికి వస్తే దేవుని వాక్యానికి కట్టుబడ్డప్పుడే, దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడే, అప్పుడే కాలతో ఇప్పుడు వరకు బాయ్ మాట్లాడటానికి కానీ పలకటానికి కానీ గుండె ధైర్యం చాలని చెప్పాను. ఒప్పుకోవాలంటే దేవుని వాక్యానికి కట్టుబడి ఉండాలి. నన్ను అడిగారు, అంకుల్ నేను మారు మనసు పొందుతాను, మీ చర్చిలో ఉంటాను, నేను బాప్తిసం తీసుకుంటాను అన్నాడు. ఎవడెవరో నువ్వు పెళ్లి బాప్తిసం నేను ఇచ్చేవాడు అనుకున్నావా? పెళ్లికి బాప్తిసం నేను ఇచ్చేవాడు అనుకుంటున్నావా? నువ్వు మారు మనసు పొందేది వేరు, పిల్లల్ని కోరుకొని ఏడుకొని తీసుకునేది వేరు. అర్థమైందా? పెళ్లి కావాలి, అందుకోసం బాప్తిసం, అది నేనేమో మారు మనసు పొందితే ఇస్తా. ఆమె మారు మనసు పొందిన వాడి దగ్గర మంచి గుణం ఉండేది, దేవుడే నా జీవితానికి ఆధారమని. ఆమె ఈ పెళ్లి బాప్తిసం వాడి దగ్గర మంచి గుణాలు ఉండవు, చెడు గుణాలు ఉంటాయి. ఇప్పుడు ఐస్కాలం ఉంటుంది, ఇప్పుడే అరుణ ఐస్ క్రీమ్. తర్వాత అటువంటిది కాసిన పాలు కూడా ఇరిగిపోయే పరిస్థితి వస్తాయి. అవి జున్ను కూడా పనికిరాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం ప్రకారంగా దర్శనాన్ని చూచి పెళ్లి చేసుకుంటే అది 10 కాలాల పాటు నిలబడింది, అది దేవుని చిత్తమైంది. అందుకే దేవుడు అన్నాడు, వారి వలె కొందరు ఏమయ్యారు, విగ్రహారాధికులై ఉండకూడదు. వారి వలె కొందరు వ్యభిచారము చేసినందున ఒక్క దినముననే 23,000 మంది కూలి. దేవుడు ఇష్టపడాలి. ఎంతకంటే ప్రాముఖ్యమైన పాపం ఒకటి ఉంది. పెళ్ళైన తర్వాత ఏ స్త్రీనో, పెళ్ళైన తర్వాత ఏ పురుషుడినో వదిలిపెట్టి వాళ్ళ మనస్సాక్షి నిమిత్తం ఒప్పందం చేసుకొని కలిసిపోయే అవకాశం వ్యభిచారులు అన్నాడే. దానికంటే ముఖ్యంగా భయంకరమైన పాపం అప్పుడే అడుగుజాడలో నడుస్తున్నట్టు దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం, నీ కుడి కన్ను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28 చూడు. నేను వారితో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు. ఏమంటే ఇప్పుడు పెళ్ళయింది, వాళ్ళకి ఇక్కడ పెళ్ళయిందా? పెళ్లి కాల. జారత్వం పాపం నుండి పక్కన ఉండాలి, వ్యభిచార పాపం నుండి పక్కన ఉన్నాడు. భయంకరమైన పాపం మనసులో ఉంది, ఇది దూరం చేసుకుంటే నువ్వు బతికినట్టు అన్నాడు. ఇది 3వ రకమైన పాపం. ఏంటా పాపం? ఆమెతో ఏ కళ్ళతో చూశాడు, ఏ కళ్ళతో చూశాడు? మోహపు చూపుతో చూచు ప్రతి వాడు. మోహపు చూపు అంటే ఎలాంటిది? మెల్లిరిగిపోయే చూపు. అదే అబ్బా మనిషి ఉంటుందా? ఓ ముసలోడికి ఈ సిచ్యువేషన్ ముసలోడికి చెప్తాను. ఆడు తెల్ల చాటు పెడుతున్నాడు, కళ్ళు కనపడు. ఆడు బొమ్మలు కొనడానికి వచ్చాడు, బొమ్మను దొరుకుతున్నాడు. ఆ బొమ్మను ఆడ అమ్మాయి కుర్ర అమ్మాయి చూస్తుంది, ఎవరు. ఈ ముసలోడికి ఏ పని? ఈడు ఆ తెల్ల కాళ్ళతోటి తీసి లోన పెట్టి, నల్ల కోళ్ళతోటి పెట్టి, ఆహా ఏం బొమ్మలు, ఏ బొమ్మలు చదువుతున్నాడు వీడు? ముసలోడికే ఎంత ఉంటే కుర్రాడికి ఎంత ఉండాలి? ఆమె చదువుతుంది ఆ బొమ్మని, వీడు ఏ బొమ్మ చదువుతున్నాడు? ఏ బొమ్మను చదువుతున్నాడు? అందుకే దేవుడు అన్నాడు, మన హృదయాలు దేవుడికి తెలుసు కనుక దేవుడు అంటున్నాడు, కామపు కోరికతో, కామపు దృష్టితో, ఆమెతో చూచు, మోహపు చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయం ముందు వ్యభిచారం చేయించున్నాడు. ఇక్కడ తప్పించుకోలేడు. ఇది కానీ కరెక్ట్ అయితే అన్ని కరెక్ట్ అవ్వాలి. ఇది కరెక్ట్ అవ్వాలంటే ప్రభు చెప్పాడు, వ్యభిచారం ఆడని అన్నాడు,
ఏడన్నాడు? లోకంతో స్నేహం చేస్తే అప్పుడే అది వ్యభిచారం. సృష్టికర్త కావాల్సిన మహిమ ఆగిపోయింది మనిషి ద్వారా. చేయొద్దన్న పని చేస్తున్నాం. చాలా మంది నాకు వ్యతిరేకంగా చెప్పాడు. ఏమనంటే, అయ్యా మన యాకోబుకి ఎంతమంది పెళ్ళాలు అన్నాడు. ఎంతమంది పెళ్ళాలు మన యాకోబుకి? ఎంతమంది అయ్యారు? ఆయన వాడుకునే వస్తువులు స్త్రీలు 4. ఎవరెవరు? లేయా, రాహేలు. ఆమెకి దాసి, ఈమెకి దాసి. వీళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరు కలిసి 4. ఏర్పాటు చేశాడు మన మోసగుడు. ఎవరు? యాకోబు. మన పాత నిబంధనలో యాకోబు దేవుడైన, అబ్రహాము దేవుడైన, ఇస్సాకు దేవుడైన అని చెప్పబడిన ఆ పేరులోనే మన యాకోబు తాతకి 4 ఉంటే మనకెందుకు ఉండకూడదు ఎంతరో అన్నాడు ఒకడు. దానికి ఒక మాట చెబుతాను, వింటామంటారా అన్న. అది పాత నిబంధన చరిత్ర. అది ఏమై ఉందో బైబిల్లో ఒకసారి చూడమ్మా అన్న. ఏం చెప్పాడు? బైబిల్లో చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆ దినాల్లో వాడికి ఏం చెప్పాడు, ఈ దినాల్లో మనకేం చెప్తున్నాడు చూద్దాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి ఆమె ఏం చెప్తుంది బైబిల్? ఆ దినాలు ఏ దినాలు? దృష్టాంతములు అవి. అంటే దేవుణ్ణి సంతోషపెట్టే దినాలు కావు అవి. ఆ రోజుల్లో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవుడు స్వరం మాత్రమే చూపించాడు కానీ, వినిపించాడు కానీ ప్రతిబింబాన్ని చూపించలేకపోయాడు. చూస్తే తట్టుకోలేవు మోషే అన్నాడు మోషేను కూడా. నేను ఆ 2 కొండలు చదువుకుండా వెళ్తాను, నా బ్యాక్ పార్ట్స్ చూడు, అయినా నువ్వు తట్టుకోలేవంటే నిజంగానే తట్టుకోలేకపోయాడు చూచి. ఆ రోజుల్లో దేవుడిని చూస్తూ తట్టుకోలేరు. ఈ రోజుల్లో దేవుడిని ఈజీగా చూడవచ్చు. ఎందుకంటే యేసు ద్వారా దైవత్వాన్ని కిందకి తెచ్చాడు. యేసును చూచువాడు ఆయనను చూచుచున్నాడు అని జ్ఞానం కలిగినటువంటి మనస్సాక్షితో దేవుడు ఎక్కడ చెప్పాడు? యోహాను సువార్త 14వ వచనంలో, యోహాను సువార్త 14వ వచనంలో పిలుపుతో దేవుడు చెప్తున్నాడు ఏమని? అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనపరచును, మాకంతే చాలు అని చెప్పగా యేసు పిలుపు, నేను ఎంతకాలం నీతో ఉంటేనే నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని ఆనవాళ్ళు భూమి మీదకి తెచ్చాడు దేవుడు. నన్ను చూచువాడు నన్ను పంపిన తండ్రిని చూస్తూనే ఉన్నట్టే. పిలుపు, దైవజనుడు, సువార్థికుడు. ఆయన అంటున్నాడు, నిన్నైతే 24 గంటలు చూస్తున్నాను కానీ ఆ తండ్రి రాజ్యం, ఆ తండ్రి లోకం, ఆ తండ్రి వేసిన కాడ ఆ తండ్రి అంటాం. ఆ తండ్రిని ఒకసారి చూపించయ్యా, నాకు అంతే చాలు అయ్యా అంటే పిలుపు. నన్ను ఎంతకాలం నుండి చూస్తున్నావు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ఇప్పుడు యేసుతో తండ్రి ఉన్నాడు, తండ్రితో యేసు ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి పరిశుద్ధాత్మ దేవుడు మనకు భర్త బయలు చేస్తూ తండ్రిని మనం రోజు చూస్తూనే ఉన్నాం. వాక్యమైన యేసే తండ్రి. కనుక వాక్యంలో రాయబడిన ఈ మాటలు మన జీవితంలో యుగయుగాలు ఉండాలి. యుగయుగాలు ఉండే వాక్యం ఇది. మరణం తర్వాత కూడా ఉండింది ఇది మీతో వాక్యం. మరణానికి ముందు ఉంది, మరణం తర్వాత ఉంది, యుగయుగాలు ఉండింది ఈ వాక్యం. ఈ భూమి మీద ఈ బైబిల్ ఒకవేళ తీసేసిన నీ హృదయంలో నాటబడిన ఈ వాక్యం ఎవడు కొట్టివేయలేడు. హల్లెలూయా. దేవుడు నీ హృదయం అనే పలక మీద దాన్ని రాసుకో అన్నాడు. ఈ వాక్యాన్ని ఏడ రాయాలి? హృదయం అనే పలక మీద దీన్ని రాసుకో. అక్కడ ఎవరు చేరిపోయలేడు. ఈ బైబిల్ అయితే కాజేయచ్చు, ఈ బైబిల్ అయితే తగలబెట్టచ్చు, ఈ బైబిల్ అయితే కాగితాలతో తయారు చేయబడింది కదా, దీన్ని నామరూపాలు లేకుండా చేయొచ్చు. కానీ ఇందులో వాక్యం ఇందులోకి వెళ్ళిందంటే దాన్ని ఎవడు తగలబెట్టలేడు. ఇక్కడ మరణించిన తర్వాత అక్కడ యుగాలు నీతో ఉండేది ఈ వాక్యమే. ఈ వాక్యమైన యేసు చెప్తున్నాడు ఏమనంటే, వ్యభిచారము చేసిన ప్రతి వారు, దేవుని మాటకు విరోధంగా ప్రవర్తించిన ప్రతి వారు ఏమై ఉన్నారు? ఒక్క దినముననే 23,000 మంది కూలారు.
కనుక 4 విషయాలు ఇక్కడ మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకటి, జాగ్రత్తం, మనిషి పవిత్రంగా ఉండాలి. జాగ్రత్త అంటే పెళ్లి కాకముందే మనసుని పాడు చేసుకోమని దేవుడు చెప్పాలి. లోకస్తులైతే తన ఇష్టానుసారంగా పోతారు. దేవుని ఎరుగునోళ్ళైతే నీ ఇష్టమేందో చెప్పు అని అంటారు. ఆయన ఇష్టం గొప్పదా, మన ఇష్టానుసారంగా చేయడం గొప్పదా? ఆయన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఆయన చెప్పింది మనం చెయ్యాలి. ఎంతమంది నిన్ను చేసుకోవాలని ప్రయత్నం చేసిన, ఎంతమంది నీతో ఉంటాము, నిన్నే కలిసి ఉంటాం, చావైనా బ్రతికైనా అని మీ సొంత ప్రమాణాలు చేసిన, చావుకు ముందు పరిగెత్తుతారు. ఎటువంటి నిలబడరు. అవి దొంగ ప్రమాణాలు. అవి నిలబడరు. దొంగ ప్రమాణాలు అలాగే ఉంటాయి. చావైనా బ్రతికైనా నీతోనే. ఏది? ముందు దినాల్లో, ముందు దినాల్లో. అందుకే చూసి ఒక ఆయన అన్నాడు, కుర్రోళ్ళని చూసుకోకపోయి ఏం చేశాడంట, కుర్రోళ్ళని చూసుకోకపోయి ఏం చేశాడంట, బజార్లో బండి కింద పడ్డాడంట. ఏం కురుకులు అయ్యి, ఏం కురుకులు? విహారం తిన్న కురుకులు అయ్యి, పొగటి కురుకులు. అక్కడికక్కడే కురుకు వచ్చేసింది. అక్కడక్కడే టచ్ చేయటం మార్చింది. అది ఏమైందో ఎప్పుడు ఎవరికి తెలియదు. ఇలా బతకలేదు. అవునా? అట్లా ఇప్పుడే వచ్చేస్తా. ఇలా పుట్టినా అక్కడ పుట్టినా ఇప్పుడే వచ్చేస్తా. మోసం తగ్గ. ఆ రోజు చల్లని అయస్కాంతంలో ఉన్న ప్రేమలాగా ఉంటుంది. ఉండే కొంది ఒక 3 నెలలు గడవది, తర్వాత కనపడితే అదే ఎండాకాలం వెచ్చని ప్రేమ. అంటుకుంటేనే నీ మొహం చూస్తుంటేనే ఎక్కడ లేని పాపము రగిలిపోతుంది. అంతకుముందు ఏమైంది? ఈ దెబ్బకు తడిచి కొంతమంది ఇంటికి కూడా రావట్లేదు. డ్యూటీలని ఉద్యోగాలని పేరు పెట్టుకొని వ్యాపారం చేసేవాడు కూడా ఇంటికాడ వెళ్తే ఆ సమస్యను, ఆ మనస్సాక్షిని భరించలేక బయట పొద్దుపోయిందా గుండె వెళ్తున్నారు. ఎళ్ళకి వెళ్ళాల్సిన పురుషులు జాబుల మీద, ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద తిరిగేవాళ్ళు 10 ఇంటి దాకా కూడా చెంట నుంచి కలగట్లేదు. కారణం ఏందని అడిగితే ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఇంటికి వెళ్తే నాకు ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. ఎప్పుడెప్పుడు అందరూ కొనుక్కుంటారా, సైలెంట్గా వెళ్ళి కొనుక్కుందాం. నా పిల్లలు నాకు కూడి పెట్టకపోయినా బాధలేదండి, నా పిల్లలు నాకు నీళ్లు తోడకపోయినా బాధలేదండి. ఆమె సైలెంట్గా కొనుక్కుంటే చాలు, మనం లేచిదే మళ్ళీ వెళ్ళిపోతాను అన్నాడు. ఎంత భయం ఏర్పడింది చూసావా? ఏమైపోయింది ఆ ప్రేమ? నిబంధన ప్రేమ, దేవుని ప్రేమ, దేవునితో చేసిన నిబంధన మరణం వరకు దాన్ని కాపాడుతుంది. ఎంతో మంది పచ్చని కాపురాల్లో నువ్వులు పోసేవాళ్ళు ఉంటారు. జాగ్రత్త. ఈ లోకం అలాంటిది. ఈ లోకం అలాంటిది. పచ్చని కాపురాల్లో నువ్వులు పోతుంటారు. జాగ్రత్త. భార్యాభర్తలు ఇద్దరు చల్లగా ఉంటే, చక్కగా ఉంటే, మంచిగా ఉంటే, ప్రేమగా ఉంటే అప్పో ఎడదీసేవాళ్ళు ఎంతమందో. అట్లా ఉండటం చూడలేరు. ఆ కళ్ళే అంటే మన కళ్ళే అలాంటి అర్థం కాదు. ఆ కళ్ళే అట్లా అస్సలు తట్టుకోలేరు. ఆ తట్టుకోలేరు కళ్ళే. చచ్చిపోయిన కాడ తెల్లానికి ఇబ్బంది. ఎవరైనా మనిషి చనిపోతే ఎట్టాడితే ఎవరైనా మనిషి చనిపోతే చాలు ఆడ బంధువులకు రాని ఏడుపు ఎందుకు వస్తుందో. వీళ్ళు అక్కడ ఉండగానే అక్కడ వెళ్తారు నోరు తెరిచి. బయట చెంగు ఆ మాత్రం ఏంటి వేయటం, మరి నీళ్లు కాపుతున్నారో తెలియదు, సొంగ కాపుతున్నారో తెలియదు. అసలు మనం ఒక పాయింట్ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ మీరు గమనించండి. ఈ బయట ముసుగేసుకొని ఏడ్చేవాళ్ళు, ముగ్గోళ్ళు శివుడు కాపుతున్నారు, సొంగ కాపుతున్నారు, కళ్ళ నీళ్ళు కాపుతున్నారు తెలియదు. కానీ సొంత బంధువులకి రక్త సంబంధం కలిగి లేని ఏడుపు ఎడకెక్కువ వచ్చింది ఏందో కానీ. అప్పుడు ఒక మాట అనండి, చచ్చిపోయినాడు తర్వాత దేవతగా పెట్టి ఈడు మాత్రం అందులో మొట్టమొదటి చనిపోయినాడు తర్వాత దేవత పెట్టి వీళ్ళు మాత్రం వాళ్ళు లేకపోతే ఉండలేరా. మరి చేసుకున్నప్పుడే అప్పుడైతేనేమో ప్రశాంతంగా నవ్వు దగ్గర పెట్టుకో, దూరం పెట్టుకో అందరూ అనాలి. ఎవరితో చెప్పావమ్మా? నేనా సంటితో చెబుతున్నా. ఆ నటును దగ్గర పెట్టుకొని చెప్పి మరి ఇప్పుడు ఎందుకని ఏడుపు లేదు, ఇప్పుడు ఎందుకని దుఃఖం లేదు, ఇప్పుడు ఎందుకని సంతోషం లేదు. అక్కడేమో ప్రమాణాలు, ఇక్కడేమో ఇరగదీపులు. ఎన్నడు మాత్రమే ఇరగదీసి 7 ఉంగరాలు పెట్టుకోవడం ఎరగడి పనికి అక్కడ పోతారు. వాళ్ళకి సరైన కుటుంబానికి ఏంటో తెలుసా? సల్పెక్సల్ సబ్బితే చాలు ఆ ఇరగదీపుల చేతులు మొత్తం ఇరుసుకుపోతారన్నమాట.
ఆ సోపులు ఇస్తే జాగ్రత్తగా ఉండాలి. నన్నే మా అన్నయ్య చనిపోయినప్పుడు కళ్ళు తెరిచే చనిపోయాడు. కళ్ళు తెరిచి అంతా చనిపోయాడు. మళ్ళీ రెప్పలు మూతలు పడాల. ఏడ్చే వాళ్ళు అందరూ వస్తున్నారు, మెడిసిన్ చూస్తున్నారు. పైకి కట్ట తీస్తే ఏం చూస్తున్నాడు ఇంత చెప్పి అడిపోయి ఆడుతున్నారు. కళ్ళు తెచ్చుకుంటే ఇంత అడిపోయి ఆడుతున్నారు. వీళ్ళందరూ చూసి పసిగట్టి నేను పోయి చూస్తే కళ్ళు తెచ్చా ఉన్నాడు. నా ఎవరు మాకు వచ్చింది. అబ్బాయి అదేంది నా కళ్ళు తెచ్చుకుంటున్నా అక్కు ఎవరెవరు సరిగా ఆడుతున్నారో లేదా పరిచయం చేస్తున్నాడే. ఏడు పాపేసి నవ్వుకుంటే మంచి కళ్ళు మనకు కావాలి. అక్కడ మోహపు చూపుతో చూచే కళ్ళు మనకొద్దు. మన దేహమునకు దీపమే కన్ను. ఆ కన్ను చెడిందైతే జీవితాలు పాడైపోతాయి. జాగ్రత్త. ఏమైనా అవస్థలారా, సంసారస్తులారా, సంసారాలు ముగించినటువంటి మరి వృద్ధులారా, దేవుని వాక్యమునకు చోటివ్వండి. ప్రేమ అనే బంధకాలకు, లోక సంబంధమైన బంధకాలకు గతి అవ్వద్దు. దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో జాగ్రత్త పడండి. దేవుడు మీ కోరికలను, మీ ఆశీర్వాదాలు మీ వెంట వచ్చేటట్టు చేస్తాడు. దేవునికి ఇప్పటికైనా లోబడి నువ్వు ఏ స్థితిలో పిలవబడ్డావో ఆ స్థితిలో దేవునికి మహిమార్గం జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. దేవునికి ఇష్టం లేని క్రియ ఏంటంటే 4 విషయాలు. మొట్టమొదటి ఏంటి? జారత్వం. రెండోది వ్యభిచారము. మూడోది పెళ్ళైన తర్వాత కూడా కావాలని విడాకులు తీసుకొని చేసేదే వ్యభిచారము. 4వది కామపు దృష్టితో చూసేదే వ్యభిచారము, పాపము. అప్పుడే వ్యభిచారం చేయకూడదు. ఎలాంటి వారికి పరలోక రాజ్యం ఉండదు. ఎలాంటి వారు మోసపోయిన వాళ్ళు అవుతారు. ఎలాంటి వారికి దేవుని రాజ్యం దొరకదు. కనుక అలాంటి పని చేసిన వాళ్ళు ఆ దినాల్లో అప్పుడే ఆ పాపానికి వాళ్ళు బలై ఉన్నారు. 23,000 మంది ఒక్క దినముననే ఆ పాపము చేసినందువలన ఏమైపోయారు? చచ్చిపోయారు. మనం బతకాలి. దేవుని వాక్యం ప్రకారం బతుకుదాం. దేవుని ఇష్టాన్ని నెరవేరుతాం. దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాం. మనం దేవుని కృపలో మన మరణం వరకు దేవునికి నమ్మకంగా ఉండే ధన్యతను సంపాదించుకునే విషయాల్లో సిద్ధంగా ఉంటాం. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు నామములో మనందరికీ దయచేయబడును గాక. ఆమేన్. 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 అందరూ లేచిన